నెంబర్ 126 లో 139లో చేస్తుంది కాబట్టి ఇప్పుడే చెప్పినట్టు ఆర్డీఎస్ కు శాశ్వత పరిష్కారంగా 8లో చేయాలి. ఆయన కానీ అమ్ముకోవడం కోసం అని ఆనాడు అనేక పోరాటాలతో వచ్చినటువంటి 200 గజాలు తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ రెండు ప్లాట్ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ కోటాల అనాలోచిత నిర్ణయాల వల్ల జగదీశ్వర్ రెడ్డి ఫేజ్ 1 ఒకటి పూర్తయి ఆయన వేరే పోస్ట్ వచ్చింది. మరి అంతసారి లిఫ్ట్ ఏం చేసిండో పంప్ హౌస్ ను పూర్తి చేసి నిరంజన్ లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు 31 గజాలు ఈయన నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కట్టకపోవడం వల్ల వెచ్చిచ్చిన వందల కోట్ల రూపాయలు కూడా నిష్ప్రయోజనమైన అలంపూర్ నియోజకవర్గ ప్రజలు మరి ముఖ్యంగా ఆర్డీఎస్ రైతుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయినాయి. కనుక ఈ రోజు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎందుకంటే ఆ రోజు మేము ప్రాంత శాసనసభ్యులుగా ఉండి శాసనసభలో మరియు బయట చేస్తున్న పోరాటాల్లో భాగస్వామి అయి నాకు అండగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. వారికి ఈ జిల్లా వాసిగా ఆర్డీఎస్ సమస్య గురించి స్పష్టంగా అవగాహన ఉంది కనుక క్రిందటి వారము గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టుల గురించి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ తెలుసు మహబూబ్నగర్లో. ఆ రోజే సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఆర్డీఎస్ రైతులను ఏ రకంగా ఆదుకోవాలి, ఖమ్మంలో ఎక్కడో ఉన్న వాళ్ళని, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరిదిద్ది ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో కాంతి చూడాలి, రైతులు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తే ఎరకల కౌశిక్ రెడ్డి, చేపూరి అరుణ, ఎల్క హరీష్, నీటిపారుదల నిపుణులు కానీ ఇంజనీర్లు కానీ రెండవ దశ ఏదైతే ఉందో అది పూర్తి చేస్తే తప్ప ఒకటో దశకు సార్థకత ఉండదు. రిజర్వాయర్లు కట్టాలి. మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు లేని పక్షంలో ఇన్ని వేలు వెచ్చించి, ఇన్ని వందలు వెచ్చించి కూడా వేస్ట్ అని తెలియజేసిన తర్వాత ఇమ్మీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము ఆ రోజు సమీక్షలు నేను కూడా పాల్గొనడం జరిగింది. వారి ఆదేశానుసారం నిన్న గౌరవ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చేపట్టబోయే ప్రధానమైనటువంటి 5 ప్రాజెక్టులలో రాష్ట్రంలో తుమ్మిళ్ల కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనకు రావడం. ఆ సందర్భంగా నిన్న మీటింగ్ ఉంటే ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి సంపత్ గారు మీటింగ్ ఉంది, మీకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ మీ ప్రాంత రైతుల ఆలోచన విధానం చెప్పడానికి రండి అంటే నేను వెళ్ళిన గౌరవ మంత్రి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారిని, సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ గారిని, మన సీఎం గారు అందరి అధికారుల సమక్షంలో మల్లమ్మకుంట యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను తెలియజేసి దాంట్లో ప్రధానంగా ఉన్న సమస్య ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్, ఇక్కడ ఇదే ఖాళీ జాగాలే భూమి ఈడ ఇల్లు కట్టుకున్నాడంట. మరి రైతులను చేరకంగా సేకరించాలి కానీ సుదీర్ఘమైన చర్చ జరిగింది. దాదాపు 567 ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించవలసిన అవసరం ఉంది. దాంట్లో ఎస్సీ రాష్ట్రం ఉంది, సీలింగ్ ల్యాండ్ ఉంది, పట్టా భూమి ఉన్నాయి, కొంతవరకు మీకు కనబడుతున్నటువంటి మల్లమ్మకుంట చెరువు ప్రభుత్వ భూమి కూడా ఉంది. కనుక దీని అంతటికీ రైతులతో సమన్వయం చేసుకుని రైతుల ఆలోచన విధానం మేరకు, ఎందుకంటే తరతరాలుగా తాతలు తండ్రులు ఈరోజు వీళ్ళు అందరూ కూడా అదే భూమి మీద బతికిండ్రు, అదే భూమి మీదనే వాళ్ళ జీవితాలు కొనసాగినాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా తీర్చిదిద్దుకున్నారు ఇదే భూమి మీద ఆధారపడి. కనుక అటువంటి భూమి ఇవ్వడానికి సిద్ధమే కానీ దానికి సరిపోయినటువంటి కాంపెన్సేషన్ మాకు ఏదైతే తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూమి తీసుకుంటున్నారు కదా, మాకు మళ్ళా తరతరాలుగా బాగుపడడానికి ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి ప్రభుత్వం తరఫున అడగడం జరుగుతూ ఉంది చాలా రోజులుగా. దాని గురించి ఈరోజు అధికారులతో పాటు నిన్న ముఖ్యమంత్రి మంత్రి గారు మాట్లాడిన తర్వాత అధికారులు, ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏఈలు సంబంధిత ఆర్డీఎస్ అధికారులు అందరూ వచ్చారు. ఇక్కడ స్థానిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు అన్ని కూడా తీసుకోవడం జరిగింది. రైతులతో కూడా చర్చించడం జరిగింది. వారికి ల్యాండ్ అక్విజిషన్ లో పోతున్నటువంటి భూమికి ఏ రకంగా కాంపెన్సేషన్ ఇస్తారు, ఏ రకంగా సర్దుబాటు చేస్తారు, ఏ రకంగా వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా చూస్తారు అనే దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ రైతులతో జరిగింది. రేపు అధికారులతో కూడా చర్చించి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మరియు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా చర్చించి తప్పకుండా రైతులకు నష్టం జరగకుండా తరతరాలుగా అనుభవించిన రైతుల భూమి
చేజారిపోయినా దానికి సరిసమానంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా చూసి వీలైనంత త్వరగా మల్లమ్మకుంట రిజర్వాయర్ను పూర్తి చేసి ఆర్డీఎస్ రైతులను ఆదుకోవాలనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు వారి ఆదేశానుసారం నేను ఇక్కడికి రావడం జరిగింది. త్వరలోనే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి ఎస్డీసీ అధికారులు వచ్చి రైతులందరి సమస్యల్లో మాట్లాడి రైతులందరి ఆలోచన, రైతులందరి కోరిక, రైతులందరి భవిష్యత్తును బాగు చేస్తూ మల్లమ్మకుంట రిజర్వాయర్ను కట్టడానికి ప్రయత్నం చేస్తాం. రైతులు ఏమి చింత చేయాల్సిన అవసరం లేదు. ఆ టెయిల్ ఎండ్ అయితే 40 డిస్ట్రిబ్యూటర్ 40 వరకు కూడా నీరు వారాలన్నటువంటి కళ ఏదైతుందో అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పూర్తవుతుంది అన్నటువంటి నమ్మకం, విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం. అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారంగా ఆనాడు అనేక పోరాటాలతో వచ్చినటువంటి తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషను గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫేజ్ 1 ఒకటి పూర్తయి లిఫ్టు పంప్ హౌస్ను పూర్తి చేసి ఆ లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కట్టకపోవడం వల్ల వెచ్చిచ్చిన 100 కోట్ల రూపాయలు కూడా నిష్ప్రయోజనమైనాయి. అలంపూర్ నియోజకవర్గ ప్రజలు మరి ముఖ్యంగా ఆర్డీఎస్ రైతుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయినాయి. కనుక ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎందుకంటే ఆ రోజు మేము ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఉండి శాసనసభలో మరియు బయట చేసినటువంటి పోరాటాల్లో భాగస్వామి అయి నాకు అండగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఈ జిల్లా వాసిగా ఆర్డీఎస్ సమస్య గురించి స్పష్టంగా అవగాహన ఉంది. కనుక క్రిందటి వారము గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టుల గురించి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మీ అందరికీ తెలుసు, మహబూబ్నగర్లో ఆ రోజే సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఆర్డీఎస్ రైతులను ఏ రకంగా ఆదుకోవాలి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరిదిద్ది ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో కాంతి చూడాలి, రైతులు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచన చేస్తే నీటిపారుదల నిపుణులు కానీ ఇంజనీర్లు కానీ 2వ దశ ఏదైతే ఉందో అది పూర్తి చేస్తే తప్ప 1వ దశకు సార్థకత ఉండదు. రిజర్వాయర్లు కట్టాలి. మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు లేని పక్షంలో ఇన్ని వేలు వెచ్చించి, ఇన్ని వందలు వెచ్చించి కూడా వేస్ట్ అని తెలియజేసిన తర్వాత ఇమ్మీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము ఆ రోజు సమీక్షలు నేను కూడా పాల్గొనడం జరిగింది. వారి ఆదేశానుసారం నిన్న గౌరవ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చేపట్టబోయే ప్రధానమైనటువంటి 5 ప్రాజెక్టులలో రాష్ట్రంలో తుమ్మిళ్ళ కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ను కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనకు రావడం, ఆ సందర్భంగా నిన్న మీటింగ్ ఉంటే ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి సంపత్ గారు మీటింగ్ ఉంది, మీకు సంబంధించినటువంటి ప్రపోజల్స్, మీ ప్రాంత రైతుల ఆలోచన విధానం ఏందో చెప్పడానికి రండి అంటే నేను పోయి నిన్న గౌరవ మంత్రి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారిని, సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ గారిని, మన సీఎం గారు అందరు అధికారుల సమక్షంలో మల్లమ్మకుంట యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను తెలియజేసి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్, భూమి రైతులను ఏ రకంగా సేకరించాలనే దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. దాదాపు 567 ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించవలసిన అవసరం ఉంది. దాంట్లో ఎస్సీల అసైన్ ఉంది, సీలింగ్ ల్యాండ్ ఉంది, పట్టా భూములు ఉన్నాయి, కొంతవరకు మీకు కనబడుతున్నటువంటి మల్లమ్మకుంట చెరువు ప్రభుత్వ భూమి కూడా ఉంది. కనుక దీని అంతటికీ రైతులతో సమన్వయం చేసుకొని రైతుల ఆలోచన విధానం మేరకు, ఎందుకంటే తరతరాలుగా తాతలు తండ్రులు ఈరోజు వీళ్ళు అందరూ కూడా అదే భూమి మీద బతికినరు, అదే భూమి మీదనే వాళ్ళ జీవితాలు కొనసాగినాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకున్నారు ఇదే భూమి మీద ఆధారపడి. కనుక అటువంటి భూమి ఇవ్వడానికి సిద్ధమేమో, కానీ దానికి సరిపోయినటువంటి కాంపెన్సేషను మాకు ఏదైతే తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూమి తీసుకుంటున్నారు కదా, మాకు మళ్ళా తరతరాలుగా బాగుపడడానికి ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి ప్రభుత్వం తరఫున అడగడం జరుగుతూ ఉంది చాలా రోజులుగా. దాని గురించి ఈరోజు అధికారులతో పాటు నిన్న మంత్రి గారు మాట్లాడిన తర్వాత ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏఈలు, డిఈలు, సంబంధిత ఆర్డీఎస్ అధికారులు అందరూ వచ్చిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు అన్నీ కూడా
తెలుసుకోవడం జరిగింది. రైతులతో కూడా చర్చించడం జరిగింది. వారికి ల్యాండ్ అక్విజిషన్లో పోతున్నటువంటి భూమికి ఏ రకంగా కాంపెన్సేషన్ ఇస్తారు, ఏ రకంగా సర్దుబాటు చేస్తారు, ఏ రకంగా వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా చూస్తారనే దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ రైతులతో జరిగింది. రేపు అధికారులతో కూడా చర్చించి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మరియు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా చర్చించి తప్పకుండా రైతులకు నష్టం జరగకుండానే తరతరాలుగా అనుభవించిన రైతుల భూమి చేజారిపోయినా దానికి సరిసమానంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా చూసి వీలైనంత త్వరగా మల్లమ్మకుంట రిజర్వాయర్ను పూర్తి చేసి ఆర్డీఎస్ రైతులను ఆదుకోవాలన్న కృత నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు వారి ఆదేశానుసారమే నేను ఇక్కడికి రావడం జరిగింది. త్వరలోనే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి ఎస్డీసీ అధికారులు వచ్చి రైతులందరి సమక్షంలో మాట్లాడి రైతులందరి ఆలోచన, రైతులందరి కోరిక, రైతులందరి భవిష్యత్తును బాగు చేస్తూ మల్లమ్మకుంట రిజర్వాయర్ను కట్టడానికి ప్రయత్నం చేస్తాం. రైతులు ఏమి చింత చేయాల్సిన అవసరం లేదు. ఆ టెయిల్ ఎండ్ ఏదైతే 40 డిస్ట్రిబ్యూటర్ 40 వరకు కూడా నీరు వారాలన్నటువంటి కళ ఏదైతుందో అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పూర్తవుతుంది అన్నటువంటి నమ్మకం, విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం. అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.